బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం లింగయ్య నగర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జేసీబీలతో గుడిసెలు తొలగించేందుకు వెళ్లిన ప్రైవేటు వ్యక్తులతో భూ నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, ఖమ్మం లింగయ్య నగర్లో ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, భూ నిర్వాసితులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఆందోళన అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. అరుణ, ఖమ్మం నగరంలోని లింగయ్య నగర్ లో కూడా ఇది చోటు చేసుకుంది. భూదానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడ నిర్వాసితులకు, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ భూమి తమదే అని కూడా వాళ్ళు కోర్టుకు సంబంధించి వెళ్లారు. కోర్టు నుంచి వాడు ఆర్డర్ తీసుకొని కూడా రావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో తొలగించే ఇటు భూదానికి సంబంధించిన నిర్వాసితులు కూడా తాము చాలా ఏళ్ల నుంచి ఉంటున్నా, తమ దగ్గర పట్టాలు ఉన్నాయి, బలవంతంగా పోలీసులు సంబంధించి వచ్చి తమ గుడిసెలు తొలగిస్తున్నారు, ప్రైవేటు రౌడీలు కూడా వచ్చి తొలగిస్తున్నారని కూడా నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం 4 జేసీబీలు ఇక్కడికి చేరుకున్నాయి. దాదాపుగా 1000 వరకు నిరుపేద కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి భూదానికి సంబంధించిన భూముల్లో. అయితే ఈ గతంలో కూడా తమ పట్టాలకు సంబంధించి ఉన్నట్టు అధికారులకు చూపించాము, రెవెన్యూ అధికారులకు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు కూడా గుండాలను తీసుకొని వచ్చి తమ గుడిసెలను తొలగిస్తున్నా కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు జేసీబీ మీదనే పడుకొని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ చావనన్న చేస్తాం కానీ తమ గుడిసెలను తొలగిస్తే ఊరుకున్నది లేదని కూడా వాళ్ళు భీష్మించుకొని కూర్చోవడానికి కూడా పోలీసులు ప్రస్తుతం కొంతసేపు ఆగినా కానీ ఈ రాత్రి కల్లా ఆ గుడిసెలను మొత్తం తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గుడిసెలను తొలగించే క్రమంలో జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.